హలో, గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. అందరూ పార్ట్ వీడియో చూసి ఉంటారు కదా. ఇది పార్ట్ 2 అనమాట. ఇందులో అయితే నిన్న అయితే ఏం జరిగిందంటే అదే చెప్పినా కదా ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే ఉయ్యాల ఊరేగింపులు డోల బాజాతో అయితే దద్దరిల్లిపోయింది కదా ఫ్రెండ్స్. అయితే తర్వాత నెక్స్ట్ డే వచ్చి పూజ ఉంటుందన్నమాట. నైవేద్యాలు సమర్పించడం ఉంటుందన్నమాట. వెజ్ చేసేవాళ్ళు వెజ్ అంటే అదే బప్పట్లు, అవి పులిహోరను, వంకాయ, అన్నము, రైసు, సంథింగ్ వేరే చాలా కర్రీస్ చేస్తారు. వెజ్ వాళ్ళు అయితే అమ్మవారిని దర్శించుకుంటారనమాట. తర్వాత నాన్ వెజ్ వాళ్ళు అయితే మేకను బలిస్తారనమాట. మేకను, కోడ్లను చాలా అయితే బలిస్తారు. ఇంకా నేను మా బాబు అయితే ఇదిగోండి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అనమాట. మా బాబు కూడా రెడీ అయిపోయాడు అనమాట. చక్కగా అయితే నాతో పాటు రెడీ అయిపోయాడు అనమాట. ఇక్కడ మీకు అంతా చూపిస్తాను, ఒకసారి చూడండి. అక్కడ నుంచి ఎలా వస్తున్నాయంటే నైవేద్యములు అన్నీ వస్తాయన్నమాట. ఇది లొకేషన్ వచ్చి రాయచూర్ అనమాట. ఈ రాయచూర్ అనమాట. ఈ కాలనీ వచ్చి హనుమాన్ టాకీస్, నేతాజీ నగర్ అనమాట. ఇక్కడ శ్రీ బాల మారమ్మ దేవి వారిని అందరూ సమర్పించుకుంటారనమాట. అంటే ఎప్పటి నుంచో వస్తుందన్నమాట, వాళ్ళ పూర్వీకుల నుంచి. అంటే ఇది ఎప్పుడు ఎలా వచ్చిందంటే ఇంతకుముందు నుంచి అదే ఏదైనా జ్వరాలు కానీ ఇది తగ్గేటప్పుడు వర్షాకాలంలోని ఇలా వచ్చిందనమాట ఆచారం అయితే. అయితే ఇక్కడ ఏరియా మొత్తం చాలా అంగంగా వైభవంగా రాత్రి పూట అయితే చాలా లైట్స్ అన్నీ చాలా గ్రాండ్గా అయితే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా అయితే చేసినారనమాట. ఏమాత్రం తగ్గడానికి వీల్లేదనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవి అదే రాయచూర్లో అయితే వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. ప్రోగ్రామ్ అయితే వర్షంలో అయితే అలాగే వెళ్తున్నారు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారా అందరూ కుంభాలు అయితే మోసుకొని వస్తారనమాట. అది కుంభాలు మోసుకొని వచ్చి ఇక్కడైతే పెడతారనమాట. ఇక్కడ ఉంది చూడండి, పేరైతే శ్రీ అదే బాల మా దేవి గారి అని ఉంది చూడండి. మనకు ఒక్కొక్కసారి పలకకి రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోతుంది అనమాట. దయచేసి ఏమనుకోకండి. ఇక్కడైతే చూడండి, పిల్లలైతే మేకలను అయితే నిల్చోబెట్టినారు కదండి. ఇదే అనమాట అమ్మవారి టెంపుల్. ఇక్కడ మేకలు అయితే చూడండి, అక్కడ ఒక మేక ఉందా, ఇప్పుడు ఆ మేకను కూడా ఇక్కడ తీసుకొని వస్తారు చూడండి. ఎందుకంటే ఈ కుంభాలు జరిగే చాలా టైం ఉంటుంది అనమాట. 3 సార్లు ఏమో ఈ గుడి చుట్టూ తిరుగుతారనమాట. ఫస్ట్ కుంభాలు తెచ్చిన తర్వాత సమర్పిస్తారనమాట అమ్మవారికి. ఈ గుడి చుట్టూ 3 రౌండ్లు అయితే తిరగాల్సి ఉంటుంది. అలాగని తిరుగుతారనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఈ మేక అయితే చూడండి నా పైపు వచ్చేస్తుంది అనమాట తోసుకొని. నేనైతే ఇంకా బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాను. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ మేకని పోటీ పడనిస్తున్నారనమాట. వీటిని పోటీ పడనిస్తున్నారనమాట. ఖాళీ ఉంటారు కదా, ఇంకా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తారు కాబట్టి ఇంకా సైలెంట్గా అయితే ఉండరు కాబట్టి ఈ మేకలతో అయితే పోటీలు చేస్తారనమాట. ఇదిగోండి మనోడు ఒకడు క్యాప్ పెట్టుకొని వచ్చాడు. అక్కడ నిల్చున్న మేకనైతే తీసుకోండి, అక్కడ తీసుకొని వెళ్తాడు చూడండి. ఇప్పుడుగా తోలుకొని వచ్చి ఇప్పుడు దీనికి పోటీ అనమాట. అక్కడ ఒక మేక ఉంది కదా, దానికి పోటీ వదులుతారనమాట. నేనైతే వీడియో క్లారిటీ తీయలేకపోయాను, ఎందుకంటే అవి మీదికి వచ్చేస్తున్నాయి అనమాట, మనల్ని పడేస్తాయి. అందుకని కొంచెం వర్షం అయితే ఇక్కడ ఇంకొక చెప్పాలంటే ఏంటంటే ఇది చాలా సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నారనమాట. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాలు కాబట్టి ఇలా కొనసాగుతుందన్నమాట. ఇంకొకటి, ఇక్కడ వర్షం అయితే ప్రతిసారి వర్షం అయితే కంపల్సరీ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ రైన్ పడుతూనే ఉందన్నమాట. చినుకులు. అంటే ఈ పండగ ఎప్పుడు వచ్చినా కూడా ఈ పండగకి మాత్రం కంపల్సరీ, ఈ పండగ జరిగేది జూలైలో ఉంటుంది. కంపల్సరీ ఈ జూలైలో మాసంలో కంపల్సరీ కొన్నిసార్లు ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది అందరికీ ఎలినో ఎఫెక్ట్ ఉందని చెప్పింది. అవునా కదా అందరికీ? తెలంగాణ కానీ ఇటు సైడు ఆంధ్రప్రదేశ్ కానీ ఎలినో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు వర్షాలు లేవు, 2026, 2027 కూడా అని చెప్పారు. కానీ ఏమాత్రం అలా ఉన్నా కూడా ఇక్కడ మాత్రం ఈ అమ్మవారి జాతర జరిగే టైంలో మాత్రం కంపల్సరిగా ఒక్క చినుకైనా అమ్మవారి టెంపుల్ తడిపేసిపోతుంది అనమాట.
అంటే అదే మైవత్వం అంటారనమాట. దేవుడి అంటే అదే అనమాట దేవుడిది. అలా ఉంటదనమాట. ఎందుకంటే మనం దేవుడిని చెప్పలేం ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మేకలను బలిస్తారు. కోడిలను కూడా బలిస్తారు. అయితే వీళ్ళు వీళ్ళు ఏమో అన్నారు క్యాస్ట్ ఏదో తెలియదు గానీ, అంటే వీళ్ళ మట్టుకంట వీళ్ళ పూర్వీకుల ప్రకారం అయితే వీళ్ళని పందిని ఇస్తారనమాట. పందిని ఇలా గుడి చుట్టూ తిప్పుతారు. తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడ అటు సైడ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకునెళ్ళి దాన్ని పంది ఎంత పెద్దగుందో. వీటిలనైతే చాలా ఎట్లా తయారు చేస్తారంటే చాలా బ్యూటిఫుల్‌గా తయారు చేసుకొని తీసుకొనొస్తారు. వాటికి అద్దాలు పెట్టి, లిఫ్ట్ పెట్టి అనమాట. అంటే వీళ్ళు అలా ఆచారం వస్తుంది కాబట్టి చెప్పినారనమాట అడిగితే. ఇది పూర్వీకుల ఆచారం ప్రకారం అని. వీళ్ళ క్యాస్ట్ అయితే తెలీదు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు మన తె నార్మల్‌గా కోళ్ళు, మేకలు ఇస్తారనమాట. వీళ్ళు దీన్ని ఇస్తారనమాట పందిని. అయితే వాటిని తీసుకొనొచ్చి ఇక్కడ పూజ జరిపించుకొని వెళ్తారనమాట. ఇక్కడ ఉంది చూడండి పేరు, అమ్మవారి పేరనమాట.